వివేకానంద స్వామి పుస్తకం నేను ఎప్పుడు అంటే 2000 సంవత్సరంలో చదివిన నేను. ఆయన చెప్పిండు, మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ఈ ఏది జ్యోతిష్యము, ఈ యొక్క నా జాతకం బాగాలేదు, నా కర్మ బాగాలేదు, నా రాతఫలం ఇంతే, ఇవన్నీ మీరు అనుకొని మీరు మీ జీవితాన్ని వృధా చేసుకోకుండా అన్నాడు. మీరు సర్వము ధ్యానం చేస్తే సర్వం మీకు సిద్ధిస్తుంది అని చెప్పిండు స్వామి వివేకానంద. కానీ ధ్యానం అనేది తెలియదు నాకు కూడా, అప్పటి వరకు అర్థం కాలే అసలు. ధ్యానం అనే పదమే నేను జూన్ 21 నాడు మాత్రమే విన్నా. నాకు అన్ని 20 సంవత్సరాలు పూజ చేసినా నాకు ధ్యానం అనేది తెలియదు. జూన్ 21 నాడు నాగర్ కర్నూలు రాజలక్ష్మి మేడం భీమవరం, ఆమెకు 78 సంవత్సరాల ఏజ్లో ఈ 2 రాష్ట్రాలు తిరిగి ఎంతగానో నేర్పిస్తుంది ఆమెను చూసి నేను ఆమె 5 గంటల ఉపన్యాసం వింటే నా మతిపోయింది. నేను జీరోలో బతుకుతున్నా కదా, ఈ బతికి ఎందుకు బతికినా ఇన్ని రోజులు, నా టైం ఎందుకు వృధా చేసుకున్నా. నాకు 10 ఏళ్ళు చెప్పారు వేరే వాళ్ళు. ఒక ఆయన గంగారం సీన్ మాస్టర్ అని 5 సంవత్సరాల నుండి చెప్పాడు నాకు. ఆయన ఎన్నో వీడియోలు పెట్టాడు. నేను ఒక్కరోజు వీడియో నేను ఓపెన్ చేయలే, నా దురదృష్టం అది. ఆ రోజు ఆయన ఎందుకో మరీ 10 సార్లు ఫోన్ చేసి చెప్తే నా కర్మ తీరింది ఆ రోజు. కాబట్టి నేను ఆడికి పోగలిగిన. పోయి ఆ ఉపన్యాసం విని వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఎవరితో డబ్బులు తీసుకోరు, ఫ్రీగా ధ్యానం నేర్పిస్తారు. మనం ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, ఇంతమంది మేము ధ్యానాన్ని కూర్చుంటామంటే వాళ్ళు 50 కిలోమీటర్ల నుండి వాళ్ళే ఖర్చు పెట్టుకొని వచ్చి ధ్యానం నేర్పుతారు. ఇంత గొప్ప సంస్కారము ఎంత బాగా అంటే మీకు ఇప్పుడు చెప్తే నోటితో చెప్తే మీకు అర్థం కాదు. కానీ ఒక్కొక్క పిరమిడ్ సమస్యల కాడికి ఒక దగ్గర పోతే మీకు దాని గురించి బోధపడుతుంది అనమాట.